నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అందరికీ సంతోషమే, కానీ ఆదివాసులకు మాత్రం ఇది దగా డిఎస్సి అని చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 కొట్టివేసిన సందర్భంలో రోస్టర్ పాయింట్ వైజ్ చూస్తే పాడేరు డివిజన్లో 400 పోస్టులు ఉంటే అందులో మన ఆదివాసులకు వచ్చే పోస్టులు ఒక్క 24 పోస్టులు మాత్రమే. అలాగే రంపచోడవరం డివిజన్లో 112 పోస్టులు ఉంటే అందులో మన ఆదివాసులకి 6 పోస్టులే వస్తుంది. మొత్తం 2 కలిపితే ఆదివాసులకి 30 పోస్టులు మాత్రమే వస్తుంది. కాబట్టి ఆదివాసీ యువత మేలుకొండి. మీరు ఎక్కడో విజయనగరం కానీ వైజాగ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఉంటే లాభం లేదు. రోడ్డు పైకి వచ్చి మన యొక్క నిరసన గలం ప్రభుత్వానికి తెలిసేలా తెలియజేయడమే మన ముందున్న లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ ఈ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గ్రామ స్థాయి వార్డు మెంబర్ కానీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలు మీకెందుకు మేము ఓట్లేసి గెలిపించాం? మీరు ఏం చేస్తున్నారు? ఎవరి తరపున పనిచేస్తున్నారు? మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదివాసుల పక్షాన నిలబడండి, కొట్లాడండి. ఒక్క ప్రజాప్రతినిధులే పోరాటం చేయడం కాదు, వీళ్ళకి ఆదివాసీ యువత, విద్యార్థులు, అలాగే రైతులు అందరూ కూడా మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తే తప్ప ప్రభుత్వం దిగివచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ క్రికెట్ గ్రౌండ్లో కాదు, వాలీబాల్ గ్రౌండ్లో కాదు, పబ్జి గేములు ఆడడం మానేసి ఉద్యమంలో వస్తారని కోరుకుంటున్నాను.